పూడి కమల పూడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే చూడు చక్కని చొక్క దక్కే చూడు మామ చిత్ర కన్ను కుంటేవాడా చిత్ర కన్ను కుంటేవాడా అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు 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 సూపర్ నైస్ కాస్ట్యూమ్ నైస్ లుంగి నువ్వు నా కాస్ట్యూమ్ మీద కమెంట్ వేస్తున్నావు కదా yes ఈ కాస్ట్యూమ్ ఎందుకు వేసుకున్నాను థర్డ్ రౌండ్ ముందు ఒక పర్ఫార్మెన్స్ ఉంటది మీరు అసలు పెరుగన్నం తినేసి అలా కూర్చోండి హ్యాపీగా నన్ను చూస్తూ డ్రీమ్ లోకి వెళ్ళిపోవచ్చు అప్పుడు నేను చూస్తే మొత్తం ఎక్కేస్తారు ఇవాళ స్టూడెంట్స్ అసలు పేపర్స్ రివెంజ్లతో వచ్చారంట నీకు కావాల్సింది రివెంజ్ చేసే కదా రివెంజ్ చెయ్యి ఆపుకో మా అమ్మాయిలు చెప్తారు చూడు అమ్మాయిలు లేకుండా టైం వేస్ట్ చేయొద్దు నాకు శివ మీద ఉంది రివెంజ్ వాడు నన్ను ముక్కు ముక్కు అని పిలుస్తున్నాడు ముక్కోడు అరే ముక్కు ముక్కు గురించి మాట్లాడద్దు కాంప్రమైజ్ సిట్ 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 నువ్వు ఎంత అదృష్టవంతులంటే నీ పెద్దలతో నువ్వే నీ ముక్కును ముద్దు పెట్టుకోవచ్చు ఎందుకంటున్నారు ముక్కని అంజు ముఖంలో ఓన్లీ ముక్కు మాత్రమే కనిపిస్తుంది అన్న నాకు ఎప్పుడు చూసినా అందుకే ముక్కు ఐడెంటిఫై చేస్తున్నా ఫస్ట్ కళ్ళజోడు తీసి ఎట్లా చూడాలో నేర్చుకో ఏమో కళ్ళజోడు తీస్తే నీ ముక్కు తప్ప నాకు ఏది కనపడదు పెద్దగా ఒకటే అనిపిస్తుంది అట నువ్వు అమ్మాయిని చూసా కూడా ఇంకా అమ్మాయిని ముక్కు అంటే ఏమాత్రం సమయం ఏమన్నా భయం అవుతుందా నా అక్కని చూస్తే ముక్కుతో పొడుస్తుందేమో అని నువ్వు ముక్కుతో కూడా పొడి చంపొచ్చా అని చెప్పాను నేను నాకు రివెంజ్ యూనస్ మీద ఉంది యూనస్ ఊరికే అమ్మాయిలు ఇమిటేట్ చేస్తాడు నా పేరు ప్రత్యూష కదనే కాలేజ్ లో సపోటా అని పిలిస్తే ప్రతి ఒక్కళ్ళు సపోటా కదా అంటున్నారు నన్న పేరు మర్చిపోతున్నారు అందరూ సపోటా లేకుంటే సపోటా స్ట్రాబెరీ అంటారా ఫస్ట్ నీ పర్సనాలిటీని చూసుకొని మాట్లాడు కేజీ కండలేదు ఏం మాట్లాడుతున్నావు కేజీ కండ లేకుంటే తల్లుంది ఏముందమ్మా తిల్లుంది అసలు నీకు ఛాన్స్ ఇస్తే నువ్వు వాడిని ఏమంటావే నాకు గానీ ఛాన్స్ దొరికితే నిజంగా వాడిని ఎలా కొట్టాలంటే అలా కొడతా ఈ రోజు నీకు లడ్డు కావాలని ఆయన రౌండ్ లో ఛాన్స్ ఇస్తాము ఆడుకుందాం వాడితో మనకి లడ్డు లేదు వాడితోనే ఆడుకుందాం మీలాగా రివెంజ్లు చెప్పి ఎక్కడికి వచ్చిన ఆన్సర్లు ఇచ్చుకోవడం కాదు లడ్డు కావాలని ఆడి గెలిచి అప్పుడు తీర్చుకుంటాం మా కోపాలు మా రివెంజ్